ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉపదేశ క్రమ విధానము అనగా ఉపదేశము అనగా ఉప సమీప సత్పదార్థమునకు ఉపదేశము దేశము అనే ఈ శరీరమందు పరమార్థమును తెలుసుకొనుట. ఈ ఉపదేశము మంత్రోపదేశము, తారకోపదేశము, బ్రహ్మోపదేశము అని 3 విధములుగా ఉన్నాయి. మంత్రోపదేశము అనగా పంచాక్షరి మంత్రము కానీ అష్టోక్షరి మంత్రము కానీ చెప్పి దీక్షయే చెంగుట. అంటే దేశము అనే శరీరమందు అంటే మన దేహం ఒక దేశం అన్నమాట. ఈ దేశం అనే శరీరంలో పరమార్థుని తెలుసుకొనుట అంటే విచారణ చేయుట. విచారణ చేసుకొని మనము ఎవరమో మనం తెలుసుకొనుట. మంత్రోపదేశము తారకోపదేశం అనగా తన యొక్క రకము అయిన ఆత్మస్వరూపాన్ని తెలియజేయుతున్నది. తారక మంత్రము యొక్క దీక్షను వసంగుట. బ్రహ్మోపదేశము అనగా భ్రాంతిరహిత పరమార్థము తెలియజేయుచున్నది. ద్వాదశాక్షరి, షోడశాక్షరి, పంచదశాక్షరి మహావాక్యములను ఉపదేశించినను మొదట చెప్పిన మంత్రోపదేశమున సద్గురుదేవులు శిష్యుని అనేకత్వమును తొలగించి, అనేకత్వము అంటే విషయములు మనకి పనికిరానన్నిటికీ కూడా మనం ముందుంటాం. పనికిరాని విషయాల్లోని అక్కర్లేని పనులకి ముందుంటాం. పనికొచ్చిన విషయాలు ఏమిటి అంటే మంచి పనులు చేసడం, మంచి అంటే ఏమిటో తెలుసుకోవడం, ధర్మ మార్గంలో మనం నడుచుకోవడం, ధర్మాన్ని పాటించడం అనేది మంచి పనులు. వీటిని వదిలేసి అక్కర్లేని పనులు చాలానే తల మీద పెట్టుకుంటాం. అందుకని భగవంతుడి మార్గంలో నడవడం వల్ల, గురువుగారి దయ వల్ల, ఆయన మార్గంలో నడవడం వల్ల మనకి అనేకత్వమును తొలగించి ఒక పరినిధిలోకి తెచ్చుటకై ఇహపర సుఖములన్నీ ఇచ్చి, ఇహపర సుఖములు అంటే భగవంతుడి దగ్గర ఉంది అసలైన ఆనందం, అసలైన సుఖం. నిజతత్వం తెలుసుకోవడంలోనే ఉంది అసలైన ఆనందం, అదే సుఖం. ఈ పై మెరుగులన్నీ మనం అదే ఆనందం, అదే నిజం అనుకుంటున్నాం. ఇందులోనే సుఖం ఉంది అనుకుంటున్నాం. నిజానికి ఇదేం సుఖం కాదు. నిజానికి ధర్మ మార్గంలో నడుచుకుంటేనే, గురుమార్గంలో నడిచి గురువుగారు చెప్పిన మంత్రోపదేశాన్ని